హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించనుందా? దీని గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకుంటుందా అంటే అవుననే చెప్పాలి. అయితే ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఏదో నేను చెప్పిందే కాదు, లేకపోతే సోషల్ మీడియానో మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్పింది కాదు. ద ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఇంగ్లీష్ పత్రిక ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే కాలంలో బీజేపీకి అనుగుణంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకుంటుందని చెప్పేసి ప్రచురించింది. అయితే ఏంటి, ఎందుకు అంటే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పిన వివరాలు ఏంటి అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణకు ఒప్పుకుంటున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే, ప్రైవేటీకరణ చేస్తే ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ వస్తుంది, అక్కడ ఉండే ఉద్యోగస్తులు బాధ్యతతో పనిచేస్తారు, అందువలన రాబోయే కాలంలో పెట్టుబడులు అధికంగా వచ్చి వైజాగ్ ఇంకా డెవలప్ చెందాలి అంటే అది ప్రైవేటీకరణకు అవసరం అన్నట్టుగా ఆయన రాబోయే కాలంలో ఒప్పుకుంటున్నారు అని చెప్పి ప్రచురించింది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అసలు దాని మీద రకరకాలుగా వాళ్ళు విషం చిమ్మారు. అదేంటి అంటే, మరి పవన్ కళ్యాణ్ గారు అయితే పార్లమెంటులో నాకు ఒక్క ఎంపీ ఉన్నా సరే నేను విజృంభించేవాడిని, నేను అసలు విజృంభించి ప్రైవేటీకరణ ఆపేవాడిని అని చెప్పేసి కార్మికులు, అక్కడ సంఘాలు, కార్మికులు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, స్టీల్ ప్లాంట్ దగ్గర ధర్నా చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పలు రకాలుగా ఆయన విమర్శించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్ది రోజులు ప్రైవేటీకరణ నేనే చేస్తాను, నా వల్లనే అవుతుంది అని చెప్పేసి వైజాగ్ ప్రజలందరినీ నమ్మించారు. వారు అలాగే వైజాగ్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఆ ఏరియాలు మొత్తం కూడా ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించారు. అలాగే ప్రైవేటీకరణ చేస్తున్నారు అని తెలిసి కూడా అనకాపల్లి బీజేపీ గెలిచింది. అందువల్ల ఏంటంటే ఆల్రెడీ ప్రజలకు ఆమోదం ఉంది, అక్కడ ప్రైవేటీకరణ చేయండి, మాకేమి ఇబ్బంది లేదన్నట్టుగానే ప్రజలు తీర్పునిచ్చారు. కాబట్టి ఈరోజు దానికి అనుగుణంగానే ద ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఈ ప్రచురించడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారితో ఆయన గట్టిగా కొట్లాడి ప్రైవేటీకరణకు మేము ఒప్పుకోము, మీరు కూడా ఒప్పుకోవద్దు అని చెప్పి ఆయనలో కొట్లాడతారా? లేదు, చంద్రబాబు నాయుడు గారు ఏ బాటలో నడిస్తే మేము కూడా ఆ బాటలో నడుస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఇది గుడ్డు అంటే ఇది గుడ్డు, లేకపోతే ఇది ఇంకొకటి అంటే ఇంకొకటి, ఆయన ఏది చెప్తే అదే మాకు, అందువలన చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే చేస్తామనేటట్టు ఉంటారా? లేదంటే ఆయన ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటల మీద నిలబడతారనేది రాబోయే కాలంలో చూద్దాం. కానీ ఏది ఏమైనప్పటికీ వచ్చే కొద్ది రోజుల్లోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోతోంది. అందుకని దీనికి సంబంధించి మనం వైజాగ్, విశాఖపట్నం, అనకాపల్లి ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుదాం. ఎందుకంటే వాళ్ళే సంతోషంగా ప్రభుత్వాన్ని ఎన్నుకొని వాళ్ళకు ఇచ్చారు కాబట్టి వారు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతూ ఉంది. చూద్దాం మరి దీని రాబోయే కాలంలో ఈ పర్యవసనం ఎంతవరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది, కార్మిక సంఘాలు కానీ మిగతా పార్టీల వాళ్ళు కానీ దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.